హైదరాబాద్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. కేసీఆర్ కు లేఖ తర్వాత కవిత సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు కవిత. భవిష్యత్ కార్యాచరణలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ నివాసంలో ఎమ్మెల్సీ కవిత కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో ఆమె భేటీ అయ్యారు. అయితే కేసీఆర్ కు ఆమె ఇటీవల రాసిన లేఖ లీక్ అయిన నేపథ్యంలో ఈ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు కవిత. భవిష్యత్ కార్యాచరణలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎమ్మెల్సీ కవిత సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. అయితే ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయిన తర్వాత ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించిందనుకోవచ్చు. ఈ సమావేశంలో ఎటువంటి విషయాలను ఆమె డిస్కస్ చేశారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కి రాసిన లేఖ బయటికి రావడం అనంతరం జరుగుతున్న పరిణామాలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిన్న ఇటు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే రాజ్యసభ ఎంపీ దామోదర్ రావుతో పాటుగా గండ్రా మోహన్ రావు న్యాయవాది కొంత 3 గంటలు సుదీర్ఘంగా కవితతో చర్చించారు. ఈ చర్చలో కూడా కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ప్రాధాన్యత సంబంధించిన అంశంపైన కూడా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం ఏదైతే శుక్రవారం రోజు అమెరికా నుంచి వచ్చిన అనంతరం ఎయిర్పోర్ట్లో కొన్ని సంచలన కామెంట్ చేసిన అనంతరం కూడా కవిత ఈ రోజు 4 రోజుల అనంతరం 4వ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇటు ఇది జాగృతికి సంబంధించిన కీలక నేతలతో సమావేశం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే కవిత కొత్త పార్టీ పెడతారు, రకరకాల వార్తలు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో జాగృతి కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు జాగృతికి సంబంధించినటువంటి కీలక నేతలతో మరికొన్ని సమావేశాలు నిర్వహించి ఇటు కేసీఆర్ పైన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలో అసలు ఆ దయ్యాలు ఎవరనేది కూడా పొలిటికల్గా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి కవితకు ఇటు బీఆర్ఎస్లో ప్రాధాన్యత తగ్గిపోతుందా అన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే కవిత కొంత వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి విభాగాలను కూడా కొంత రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేసిన నేపథ్యంలో అందులో బీసీలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటు జాగృతి నేతలతో సమావేశం నిర్వహించడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి వరుస సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ సమావేశాల అనంతరం కూడా కవిత భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ రైట్ శివ, ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే సాగర్, ఈ విషయంలో కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత ఫామ్ హౌస్ లో కేటీఆర్ కూడా ఒకసారి మీట్ అయ్యారు. కానీ దీనిపైన ఇంతవరకు ఎవరు కూడా అధిష్టానం స్పందించలేదు. నిజంగానే కవితకు తండ్రిని మీట్ అయ్యే పరిస్థితి లేదా? ఈ సమావేశంలో ఈ విషయాలకు సంబంధించి ఏమైనా చర్చించారా? ఖచ్చితంగా మనం చూసాం. ఇప్పటికే కేటీఆర్ ఎందుకంటే లేఖ విడుదల అయినంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు బీఆర్ఎస్ లో కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ కావడం, భేటీ అనంతరం కూడా కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇటు ఎంపీ దామోదర్ రావుతో పాటుగా మోహన్ రావు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామం. కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా కవిత ఈ స్టేట్మెంట్లు ఏదైతే బీఆర్ఎస్ పైన కావచ్చు, బీఆర్ఎస్ లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాటి వల్లనే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది, పార్టీలో నష్టానికి జరుగుతున్నటువంటి అంశాలనే తాను లేఖలో పేర్కొన్నాను, ఇటు వరంగల్లో నిర్వహించిన సభ అనంతరం కూడా కొన్ని పార్టీ అంతర్గత అంశాలను మాత్రమే తాను లేఖలో పేర్కొన్నానని చెప్పి కూడా ఆమె కవిత పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే కేటీఆర్ కు ఇటు ఫార్ములా ఈ రేస్ కేసులో
నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూడా కవిత దాన్ని ఖండిస్తూ కూడా ఒక ఎక్స్ వేదిక కూడా ప్రకటన విడుదల చేయడం కూడా ఇది బీఆర్ఎస్ లో కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కవిత లేఖ అనంతరం కూడా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా సంచలనంగా మారుతున్న పరిస్థితి. ఇటు జాగృతి నేతలతో చేస్తున్నటువంటి కీలక సమావేశాల్లో కూడా మరి కవిత భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే జాగృతి నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నటువంటి కవిత తమ భవిష్యత్తు కార్యాచరణ పైన ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను జాగృతి నేతలకు వివరిస్తూనే భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి నిర్ణయం పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న రాజకీయ వచ్చినటువంటి నేతలతో కూడా అదే అంశాన్ని తనకు పార్టీలో ప్రాధాన్యత అంశాన్ని కూడా ఆమె చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. జాగృతి నేతలతో కూడా ఈ మొత్తం అంశాలను చర్చించిన అనంతరం కూడా కవిత ఒక కీలక నిర్ణయం తీసుకునే అంశాలు కూడా చర్చకు దారితీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేఖ రైట్ సాగర్, ఇప్పటి వరకు కవిత వేరే పార్టీ పెడతారు, కొత్త పార్టీ పెడతారు అన్న ఊహాగానాలు అయితే జోరందుకున్నాయి. దీనిపైన ఇంతవరకు కవిత వర్గం కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు జాగృతి శ్రేణులతో మీటింగ్ ని ఏ విధంగా చూడాలి? తిరిగి యాక్టివ్ చేసే పనిలోనే ఈ మీటింగ్ పెట్టారని అనుకోవచ్చా? ఎస్ రేఖ, ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా చూసుకుంటే మనం జాగృతికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత వ్యూహాత్మకంగా కవిత వెళ్తుంది. గత 10 ఏళ్లుగా కూడా జాగృతి కమిటీలను కూడా కొంత అంటే వేసుకుంటూ వస్తున్నా కూడా తాజాగా రాష్ట్ర స్థాయిలో జాగృతికి సంబంధించిన కొత్త కమిటీలు వేయడం, అనంతరం కూడా జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా జాగృతిని బలోపేతం చేసే అంశాన్ని కూడా ఆమె కొంత చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే జాగృతికి సంబంధించిన రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం అవుతూనే వరుసగా జిల్లా స్థాయి జాగృతి నేతలతో కూడా కొంత సమావేశాలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే తాజాగా జరుగుతున్నటువంటి లేఖ బహిర్గతమైన అనంతరం జరుగుతున్న చర్చల అనంతరం కూడా జాగృతి నేతలతో కీలకంగా కవిత సమావేశం అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది చెప్పుకోవచ్చు మనం. అయితే జాగృతిని బలోపేతం చేయడంతో పాటుగా ఇటు తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశాలు కూడా ఆమె ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. అయితే కొత్త పార్టీ కవిత పెడుతుందా అనేది కూడా కొంచెం చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాగృతి కీలక నేతలతో కొన్ని సలహాలు సూచనలు తీసుకున్న అనంతరం కూడా కొన్ని అంశాలు ఈ లేఖ అంశంతో పాటుగా బీఆర్ఎస్ అంతర్గతంగా జరుగుతున్న అంశాలను కూడా జాగృతి నేతలతో కవిత చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ చర్చ అనంతరం కూడా ఎందుకంటే మరోవైపు కేసీఆర్ కుటుంబంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కవితకు బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదన్న అంశం కూడా కొంత చర్చకు దారితీస్తున్న నేపథ్యంలోనే కొంత అసహనంతోనే కొన్ని అంశాలు కూడా ఆమె లేఖలో కేసీఆర్కు పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన అంశం మాట్లాడకపోవడం కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇతర కొంత బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా ఇవన్నీ కూడా పేర్కొనలేదు అన్నటువంటి సుదీర్ఘ లేఖ 6 పేజీల లేఖ రాసిన నేపథ్యంలో అవన్నీ అంశాలు ఎందుకు లేఖలో పేర్కొనాల్సి వచ్చింది, అనంతరం బీఆర్ఎస్ పార్టీలో తన ప్రాధాన్యత అంశం కూడా ఇటు జాగృతి నేతలతో చర్చించనుంది. ఈ చర్చ అనంతరం కూడా జాగృతి నేతలతో వరుసగా ఇటు కవిత సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది 4 రోజుల అనంతరం కూడా. ఎందుకంటే నిన్న ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో కొంత రాజీ చేసే ప్రయత్నం చేసినా కూడా తాను ఈ రోజు ఏదైతే నిన్న ఇటు ఎంపీ దామోదర్ రావుతో పాటుగా ఇటు గండ్ర మోహన్ రావుతో కలిసి నిన్న సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చ అనంతరం జాగృతి నేతలతో కవిత ఈరోజు సమావేశం అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంచుకుంది. వరుసగా జాగృతి నేతలతో సమావేశం అవడం జాగృతిని బలోపేతం చేసేందుకు కూడా ఆమె ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వరుస జాగృతి నేతలతో సమావేశం చేసిన అనంతరం కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తూ జాగృతిని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని కూడా యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక కవిత అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కొంత దూరం ఉన్నదన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ సాగర్.